హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందున్నాను. ఆ రెసిపీ ఏంటంటే పాస్తాలో మనకి డిఫరెంట్ టైప్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. బట్ నేను ఈ టైప్ తీసుకున్నాను అనమాట. ఒక మంచి టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఈ ప్యాక్ చూసారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ ఇంకొక 1 ట్రిప్కే వస్తుందన్నమాట. అన్ని ట్రిప్స్ నేను డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేసుకున్నాను. బట్ నాకు ఏమీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్నమాట. బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న రెసిపీ మాత్రం సూపర్బ్ ఎమ్మీగా వచ్చింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక 6 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మనం తీసుకునే పాస్తా క్వాంటిటీని బట్టి మనం వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఆయిల్ వల్ల ఏంటంటే ఈ పాస్తా అన్నది ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా వస్తాయన్నమాట. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను. ఒకవేళ మీ దగ్గర పెప్పర్ అవైలబుల్గా లేకపోతే మిరియాలు ఉంటాయి కదా, అవి దంచుకొని అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సాల్ట్ అండ్ ఈ పెప్పర్ వల్ల పాస్తా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ పాస్తాలోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సాల్ట్ అండ్ ఈ పెప్పర్ యొక్క ఫ్లేవర్. సో దానివల్ల మన రెసిపీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు వాటర్ చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో, చాలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయినప్పుడు మాత్రమే మనం పాస్తా యాడ్ చేయాలి. సో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను పాస్తా. వాటర్ బాయిల్ అవ్వకుండా జస్ట్ వేడెక్కాయి కదా అని మనం పాస్తా యాడ్ చేసేస్తే తొందరగా పాస్తా ఉడకపోవడం ప్లస్ అలానే ఆ పాస్తా అన్నది గట్టిగా అయిపోతుంది, ఉండదు, సరిగ్గా జ్యూసీగా రాదనమాట. సో బాగా బాయిల్ అయిన తర్వాతే మనం పాస్తా అన్నది యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, పాస్తా యాడ్ చేసిన తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి ఈ పాస్తా మినిమం ఉడకడానికి 10 to 15 minutes టైం పడుతుంది. అప్పటి వరకు ఈ పాస్తాను మనం బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. సో పాస్తా బాయిల్ అయ్యేలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక 1 క్యారెట్ తీసుకున్నాను, 1 బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను, జింజర్ కట్ చేసి పెట్టుకున్నాను, గార్లిక్, ఇవన్నీ చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సాసెస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ అలానే వెనిగర్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎన్ని రెసిపీలో కారం అండ్ సాల్ట్. సో తక్కువ ఇంగ్రీడియంట్స్ లానే అనిపిస్తున్నాయి కదా, ఇంకెందుకు లేట్, మీరందరూ కూడా రెడీ చేసుకోండి. ఒక పక్క మన పాస్తా అన్నది బాయిల్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 3 to 4 minutes మనకు టైం పడుతుందన్నమాట ఇది బాయిల్ అవ్వడానికి. అప్పటి వరకు నేను ఈ పాస్తాని బాయిల్ చేస్తూనే ఉన్నాను. ఒక పక్క మనం పాస్తా బాయిల్ చేస్తూ ఉంటున్నాం కదా, అలా బాయిల్లోనే మనం ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకున్నాను. ఆ పాన్లో మీకు ఒక 2 వీడియోస్ బ్యాక్ నేను క్యూబ్స్ ఉన్న బటర్ చూపించాను కదా, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. దేనికైనా అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో అమూల్ బటర్ నేను యాడ్ చేశాను అనమాట. 1 క్యూబ్ యాడ్ చేశాను. ఆ 1 క్యూబ్ని మనం మెల్ట్ అయినంత వరకు బాగా హీట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, హీట్ అయింది, మెల్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఈ పాస్తా రెసిపీకి మనకి ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది. సో ఇంకా మనం ఇంకొక బటర్ యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ 2 బాగా హీట్ అవ్వాలన్నమాట, ఆయిల్ అండ్ బటర్. అలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో గార్లిక్ యాడ్ చేశాను అండ్ జింజర్ యాడ్ చేశాను. సో చూసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ రెసిపీ అన్నది మనకి బాగుంటుంది తినేటప్పుడు. అందుకనే నేను జింజర్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు యాడ్ చేసుకోండి. ఈ పచ్చెనపప్పు మనం రెసిపీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. కొత్తగా యాడ్ చేశాను నేను, బాగుంది. సో పచ్చెనపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 1 బిగ్ సైజ్ ఆనియన్స్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేశాను. అండ్ అలానే క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఈ ఆనియన్ అండ్ క్యారెట్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే మన రెసిపీకి ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చాలా బాగా ఫ్రై అయితేనే మన రెసిపీకి మంచి టేస్ట్ అన్నది ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ మధ్య మనకి పాస్తా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో, హ్యాండ్స్తో అలా ఉంటే అలా రావాలన్నమాట మన పాస్తా అన్నది, అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. సో వాటర్ కూడా చూసారు కదా, లెవెల్ కూడా తగ్గిపోయింది. అందుకనే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనం స్టెయిన్ చేసుకోవాలి. వాటర్ని సపరేట్గా, పాస్తాని సపరేట్గా స్టెయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆనియన్స్ అండ్ క్యారెట్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీకి ఆనియన్స్ కన్నా టొమాటోస్ ఎక్కువ పడతాయి. 1.5 టమాటో మీరు తీసుకోండి, ఇంకా రెసిపీ బాగుంటుంది టేస్ట్ చేసినప్పుడు. టమాటోని బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాము. సో నేను చూసారు కదా, వాటర్ అండ్ పాస్తాని స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాము అనమాట. చల్లారబెట్టండి, ఎందుకంటే అవి అంటుకుపోతాయి కదా వేడికి. సపరేట్గా మనం చల్లారబెడితే అవి సపరేట్గా వస్తాయి. ఇప్పుడు మన టమాటోస్ కూడా బాగా స్మాష్ అయిపోయాయి, అంటే బాగా వేగిపోయాయి అనమాట. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. చెప్పాను కదా స్పైసీగా ఉంటేనే బాగుంటుందని. ఎవరికైనా స్పైసీనెస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కారం తగ్గించుకోండి. అండ్ అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మనం పాస్తాలో పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసాం కదా, సో ఇక్కడ నేను అందుకే కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ కారం, సాల్ట్, ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, టమాటో అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. టమాటోస్ అంతా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు నేను అందులో వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఆ వెనిగర్ బాటిల్ పైన క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్లో హాఫ్ క్యాప్ మాత్రమే యాడ్ చేశాను. వెనిగర్ ఇవన్నీ యాడ్ చేస్తే, ఎక్కువ యాడ్ చేస్తే మనకి చేదన్నది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు రెడ్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. అది కూడా కప్ మెజర్మెంటే, కప్పుకి హాఫ్ యాడ్ చేస్తున్నాను. ఈ వెనిగర్ అండ్ ఈ సోయా సాస్ని తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని క్వాంటిటీ లేకుండానే అలా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ సోయా సాస్ అండ్ వెనిగర్ ఎక్కువ వాడితే మనకి ఈ రెసిపీ అన్నది చేదుగా వస్తుంది. సో అందుకనే మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఆ సాసెస్ అండ్ ఈ మసాలా లైక్ ఆనియన్స్, టొమాటో ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఏంటంటే సాసెస్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి లైట్గా, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను ఒక 2 మినిట్స్. అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్న 2 మినిట్స్ తర్వాత మనకి సైడ్స్న మనం వేసిన ఆయిల్ అన్నది బయటికి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ సాసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను, దాంట్లో హాఫ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కొంచెం డ్రై ఉంటాయి కదా, మనకు కొంచెం జ్యూసీగా కావాలి అంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆ వాటర్ కూడా బాగా బాయిల్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాస్తా ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, పాస్తా అంతా ఇందులో యాడ్ చేసేయడమే. అంతే, మన రెసిపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. బాగా కలుపుకోండి, ఈ మసాలా అండ్ పాస్తా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ వేసాం కదా, అప్పుడే సాల్ట్ అండ్ కారం అన్నీ మీరు టేస్ట్ చేయండి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. పాస్తా అండ్ మసాలా బాగా కలిపేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్న ఒక 5 మినిట్స్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ పాస్తా బాయిల్ అయిపోయింది కదా. 5 మినిట్స్తో మన పాస్తా అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మన పాస్తా ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా చూడడానికి. సో అది సో ఫ్రెండ్స్, మన పాస్తా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సాస్తో మనం కంబైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అందులో ఆల్ అన్న నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగలనే మీకు అలా అప్డేట్ వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.